పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి టీడీపీ పార్టీ కాదు కదా, జనసేన పార్టీ కదా. సో కాబట్టి అంటే ఒక ప్రతిపక్ష హోదా కూడా స్పందించడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ విధంగా చూసుకోవచ్చు కదా అనేసి మాట్లాడుతూ ఉన్నారు జనాలు. ఆయన ప్రతిపక్ష పార్టీ కాదు, కూటమి. ప్రతిపక్షం ఎవరు? వైఎస్ జగన్ గారు. ఇది ఆయన క్వశ్చన్ చేశారనుకో, వీ కెన్ టేక్ ద పాయింట్. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ కాదు, కూటమి ఇది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అన్నదమ్ములతో అనుకున్నట్టు ఉంటుంది. కూటమి కూటమి అన్నారు, ఏముంది అక్కడ, ఏం లేదు కంటెంట్, వాళ్ళే తన్నుకుంటున్నారు అంటారు. అలా చేయకూడదు. కాకపోతే తను సపోర్ట్ ఇవ్వచ్చు విద్యాశాఖ వాళ్ళకి. ఎలా? మీరు కొంచెం క్వశ్చన్ చేయండి, ఇలా మనం ప్రైవేట్ స్కూల్స్ని ప్రైవేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేయకూడదు కదా. సో మనం ఒక స్టెప్ ఫర్దర్గా తీసుకుందాము, దాన్ని బట్టి మనకి ఫ్యూచర్లో వచ్చే పిల్లలకి ప్లస్ అవుతుంది. రేపు పొద్దున్న మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ కోసం ఓట్లాడడానికి వస్తే మేము ఇది చేసామని వాళ్ళు చూపించుకోవడం ఒక పాయింట్ అనేది వాళ్ళకి వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. సో అది అయితే పవన్ కళ్యాణ్ గారి మీద రీసెంట్గా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఆ ఆరోపణలు అని కొందరు అంటారు, కొందరు వాస్తవాలని కూడా అంటున్నారు. ఒకటి వచ్చేసి మన గ్రూప్ 2 ఎగ్జామ్ క్యాన్సిల్ చేయని చెప్పేసి విద్యార్థులు ధర్నా చేశారు. ఆ టైంలో రాలేదు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయింది. నెక్స్ట్ టైం ఇంకోటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ అని కాకుండా ప్రైవేట్ స్కూల్ అనే ఎంకరేజ్మెంట్ చేసినప్పుడు అప్పుడు స్పందించలేదు. మళ్ళా ఏదో ఎగ్జామ్కు వెళ్ళలేదు, వాళ్ళకు ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా చేయలేదు అని చెప్పేసి కొందరు మాట్లాడుతున్నారు. మరి అంటే ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు వీటన్నిటిని? అదే ఇందాక నేను చెప్పిన పాయింటే, అన్నిట్లోని అందరూ ఇన్వాల్వ్ అవ్వకూడదు. దట్టు ఇంకోటి ఏంటంటే, అవి గ్రూప్ 2 ఎందుకు ఆపారు, దానికి వ్యాలిడ్ రీజన్ ఏమైనా ఉందా అంటే నాకైతే దాని గురించి అంతగా అవేర్నెస్ లేదు. కాబట్టి దాని గురించి నేను అంటే ఎందుకు ఆపారు, దానికి ఆపమని చెప్పారు కానీ ఆపలేదు. ఆపలేదు కదా. సో ఆపండి అని చెప్పేసి చాలా ధర్నా చేశారు కానీ ఆపలేదు. ఎందుకు ఆపమన్నారు అంటే అదే పేపర్ లీక్ అయింది, ఏదో చెప్పారు కొన్ని. సో అట్లా లీక్ అయింది అన్నప్పుడు దాని మీద ఒక కమిషన్ వేయాలి, ఎంక్వైరీ జరిపించాలి. ఆ ప్లేసెస్లో అంటే దానికి రిలవెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పొజిషన్స్లో వాళ్ళని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేసి ఎంక్వైరీ అంతా అయ్యి ప్రాపర్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆపాలి అంటే ఆపచ్చు, కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే దానికి రిలవెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. కాబట్టి నాకు పొజిషన్ ఉంది కదా, నేను అన్నిటిని క్వశ్చన్ చేస్తాను, నేను అన్నిటిని ఉంటానంటే కూటమి కాస్త విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మా ఇంటి సమస్య నేనే చూసుకుంటా, పక్కింటి వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయితే నాకు మండిద్ది కదా. అలాగే ఆ పర్టికులర్ థింగ్ గురించి ఎవరైతే క్వశ్చన్ చేయాలి, ఎవరైతే ముందుకు రావాలి, ఎవరైతే యాక్షన్ తీసుకోవాలి ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఈయనకి పొజిషన్ ఉంది, ఈయన గెలిచాడు కదా అని చెప్పి అన్నిట్లోని ఈయన ఇన్వాల్వ్ అవ్వకూడదు.